హరే కృష్ణ. కృపాచార్యుల వారిని కర్ణుడు చాలా మాటలు అంటాడు. ఇంక అశ్వత్థామకి కోపం వచ్చి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి, వీ మర్యాద లేని వాళ్ళ దగ్గర యుద్ధం చేయలేము, వాళ్ళ ముగ్గురే చేసుకుంటారని వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఇప్పుడు భీష్మాచార్యుల వారు వస్తారనమాట. వచ్చి ద్రోణాచార్యుల వారితో అంటారు, ఆచార్యవర్య నన్ను క్షమించండి, వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, వాళ్ళ ముగ్గురిని క్షమించండి అని చెప్తాడనమాట. వాళ్ళ గురించి మీకు తెలియందేమీ కాదు, దుర్యోధనుడికి బుద్ధి లేదు, కర్ణుడికి సిగ్గు లేదు, వీళ్ళిద్దరి గురించి మనకి తెలిసిందే కదా. జరగబోయే యుద్ధం చూద్దాం ముందు, మనలో మనమే కొట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా అవమానం మనకి, జరిగేది చూద్దాము అని అంటూ ఉన్న సమయంలో ఇప్పుడు దుర్యోధనుడు అంటాడు, వాళ్ళ తాత ఇంకా సపోర్ట్ పలికాడు కదా, అమ్మయ్య తిట్టలేదు నన్ను అనుకుంటాడు. ఇంకా దుర్యోధనుడు అంటాడు, ఇప్పుడు జరిగేది ఏంటంటే అర్జునుడు మనకి కనిపించాడు, దొరికిపోయాడు మనకి, మనం మళ్ళీ 12 సంవత్సరాల అరణ్యవాసానికి పంపించవచ్చు తాత అని అంటాడు. ఏంటి పంపించేది, వాళ్ళకి నిన్నటితోనే అరణ్యవాసం అజ్ఞాతవాసం రెండు పూర్తయిపోయినాయి, మనవడా నువ్వు పంపించేది ఏంది అని అంటే, అదేలా తాత అని అంటాడు. అదేలా అంటే 2 సంవత్సరాలకు వచ్చే అధిక మాసం ముందే వచ్చేసింది, వాళ్ళది అయిపోయింది అని అంటాడు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు ముందే అని అంటే, నేను లెక్కలేసుకున్నాను, ఇందాకే మీరందరూ తిట్టుకుంటున్నారు కదా ఒకరినొకళ్ళు, అప్పుడే నేను లెక్కలేసాను, ఎప్పుడైతే దేవదత్తం సెక్క ఊదాడో అర్జునుడు అప్పుడే అర్థమైపోయింది వాళ్ళది అయిపోయిందని, వాళ్ళందుకే వాళ్ళు ధైర్యంగా వచ్చారనంటే, దుర్యోధనుడు అంటాడు, ఇప్పుడు ఏం చేద్దాం తాత అని అంటాడు. ఇంకేం చేస్తాము, యుద్ధమే చేసేది మనవడా, యుద్ధమే చేద్దాం అని అంటాడు. ఇంకప్పుడు ద్రోణాచార్యుల వారు ఆ యుద్ధం ఎలా చేయాలో వాళ్ళని స్కెచ్లు గీస్తారు, ప్లాన్ వేస్తారు కదా, ఆ విషయం గురించి ద్రోణాచార్యుల వారు చెప్తారు. యుద్ధం ఎలా చేస్తారో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.